వేణుగోపాల్ కలిశారు వెంకటేష్ నేత. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు వెంకటేష్ నేత. బీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి కాంగ్రెస్లోకి వస్తున్నారు. కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇది తెలంగాణలో బీఆర్ఎస్కి బిగ్ షాక్గా చెప్పుకోవాలి. వెంకటేష్ నేత బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, బీఆర్ఎస్ నేత నిర్ణయం ఇంత షాక్ ఇవ్వడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు. ఆయన ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ను కలిశారు. రేవంత్ రెడ్డితో సహా కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కొంతమంది మనసు మార్చుకుంటున్నారు. తిరిగి కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కేసీఆర్ ఒక వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలందరికీ కూడా. బీఆర్ఎస్ నేతలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు వెళ్ళి కాంగ్రెస్ నేతలను కలవద్దు అని. ఇప్పుడు బీఆర్ఎస్ నేత వెంకటేష్ నేత బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చర్చ జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఇక బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు కాంగ్రెస్ లో చేరుతున్నాయి. మరి ఫ్యూచర్ లో చాలా చేరికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వెళ్లి ఆయన కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మరి ఇది చాలా పెద్ద పరిణామం అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు